రైతాంగ సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అటువంటి వ్యక్తి రైతు సమస్యలపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని పేర్కొన్నారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో 20 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పిన వ్యక్తి తన 5 ఏళ్ల పాలనలో కనీసం 50 కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని, అలాంటి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని. కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే చెప్పుకుంటూ వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు, ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం. కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం. మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం. అక్కడ ఆ విధంగానే మీరు ఇందాక సూచించినట్టు ప్రతి మిల్లుకి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో, కనీస మద్దతు ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకి మేము అండగా నిలబడ్డాం. అవగాహన లేని వ్యక్తిగా నిన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం నిజంగా ఆయన ఆలోచించుంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా నిలబడ్డారు చెప్పమనండి. అదే కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఈ 10 నెలల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చాం. కొన్ని పంటల విషయంలో అనేక కారణాల వలన ధరలు పూర్తి స్థాయిలో రైతుకి అనుకున్నట్టుగా అది రాలేదనే ఆవేదన ఉన్నది. కానీ దాన్ని మార్చుకునే విధంగా కరెక్ట్గా మేము మన కమర్షియల్ క్రాప్స్ని ఫోర్కాస్టింగ్ విధానం కూడా కొత్తగా తీసుకొచ్చే విధంగా క్యాబినెట్ ఉపసంఘం ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారు. అందులో భాగంగా మేము నిపుణుల్ని మేము జాయిన్ చేసుకున్నాం. ప్రతి నెల సమీక్షిస్తున్నాం. ఎప్పుడైనా సరే కొన్ని పంటల విషయంలో ఎక్కడ కూడా రైతు నష్టం కలగకుండా ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము కొన్ని